హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు మనం ఎగ్ ఫ్రై డిఫరెంట్గా చేద్దాం అండ్ తక్కువ క్వాంటిటీలో. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కట్ చేసుకున్న 2 ఆనియన్స్, 1 క్యారెట్ అండ్ 2 చిల్లీస్ ఫ్రై అవనివ్వాలి. పక్కన ఒక 2 ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. ఇట్లా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు తొందరగా మగ్గుతుందండి ఆనియన్స్. చక్కగా ఇలా 5 మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఇవి రెండు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా ఫ్రై అవనివ్వాలి. క్యారెట్ తొందరగా మగ్గదండి, సో చూసుకుంటూ మంచిగా ఫ్రై అవనివ్వాలి. అట్లా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు 5 మినిట్స్కి ఇట్లా తిప్పుకుంటూ క్యారెట్ బాగా మగ్గితే పక్కన మనం ఇందాక బాయిల్ చేసిన ఎగ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇట్లా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి వీటిని వేసుకోవాలి. ఇవి కూడా ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి, ఏగనివ్వాలి. అండ్ వీలైతే స్పూన్తో ఇంకా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకుందాం. నేను పసుపు వేయనండి వీటిలోకి. ఇట్లా చక్కగా 5-10 మినిట్స్ ఏగిన తర్వాత ఎగ్ కూడా మంచిగా ఏగుతుంది. ఇట్లా ఏగనివ్వాలి. ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. వీటిలోకి మనం బీట్ చేసుకున్న ఒక ఎగ్ వేయాలి. ఇవి ఒక 2-3 మినిట్స్ వరకు తిప్పుతూనే ఉండాలి. చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయ్యి అన్నిటికీ పట్టేటట్లు తిప్పుతూనే ఉండాలి. ఇట్లా చక్కగా అది కూడా ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఎక్కువ కారం పట్టదండి, 1 స్పూన్ ఆఫ్ కారం చాలు. ఇట్లా ఫ్రై అయిన తర్వాత కారం వేసిన తర్వాత సిమ్లోకి పెట్టేసుకోవాలి కూర. ఏ కూర అయినా సరే సిమ్లోనే పెట్టుకొని కారం వేస్తే బాగుంటుందండి. హైలో పెడితే మాడు వాసనలాగా వస్తుంది. సో ఇలా ఆయిల్ కూడా బయటకు వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి సిమ్లో పెట్టి. సింపుల్, ఇట్స్ రెడీ టు ఈట్ చపాతీ ఆర్ అన్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.